కీర్తనల గ్రంథము 12వ సంకీర్తన. యెహోవా నన్ను రక్షింపుము, భక్తిగలవారు లేకపోయిరి, విశ్వాసులు నరులలో నుండకుండా గతించిపోయిరి. అందరూ ఒకరితో నొకరు అబద్ధములాడుదురు, మోసకరమైన మనస్సు గలవారై ఇచ్చకములాడు పెదవులతో పలుకుదురు. యెహోవా ఇచ్చకములాడు పెదవులన్నిటిని, బెంకములాడు నాలుకలన్నిటిని కోసివేయును. మా నాలుకల చేత మేము సాధించెదము, మా పెదవులు మావి, మాకు ప్రభువు ఎవడని వారను కొందురు. బాధపడు వారికి చెయ్యబడిన బలాత్కారమును బట్టియు దరిద్రుల నిట్టూర్పులను బట్టియు నేనిప్పుడే లేచెదను. రక్షణను కోరుకొను వారికి నేను రక్షణ కలుగజేసెదను అని యెహోవా సెలవిచ్చుచున్నాడు. యెహోవా మాటలు పవిత్రమైనవి, అవి మట్టి మూసలో 7 మారులు కరగి ఊదిన వెండి అంత పవిత్రములు. యెహోవా, నీవు దరిద్రులను కాపాడెదవు, నీ తరము వారి చేతిలో నుండి వారిని నిత్యము రక్షించెదవు. నరులలో నీ నీచవర్తన ప్రబలమైనప్పుడు దుష్టులు గర్విష్ఠులై నలుదిక్కుల తిరుగులాడుదురు. దేవుని వాక్యము మనందరి వినికిడిలో తోడయుండునుగాక. 12వ సంకీర్తన ధ్యానము. దేవుని పవిత్ర వాక్కులు, దేవుని పవిత్ర మాటలు అనే అంశముతో మనం ఈ కీర్తనను ధ్యానించవచ్చు. ఈ కీర్తన దావీదు రచించినది. నిరాశ నుండి విడుదల కొరకు చేసిన ప్రార్థన ఈ కీర్తనలో మనం గమనించగలము. దేవుడు మన ప్రార్థనలకు జవాబులు ఆశించినంత వేగముగా ఇవ్వకపోయినప్పటికీ దేవుని యందు విశ్వాసము కొనసాగించవలెనని ఈ కీర్తన తెలియచేయుచున్నది. దుష్టుల మీదికి రానున్న దేవుని న్యాయ తీర్పును గురించి, దేవుని మాటలలోని పవిత్రత, అలాగే యథార్థతను గురించి ఈ కీర్తన బోధించుచున్నది. కీర్తనాకారుడు దుష్టుల బారి నుండి తనను రక్షించమని దేవునికి చేసిన ప్రార్థన మనకు మాదిరి అయ్యున్నది. దుష్టుల మధ్య మోసకరమైన ఈ లోకములో దేవుని కొరకు నివసించుట విశ్వాసికి కష్టమైన విషయమే. విశ్వాసి గొప్ప పోరాటము పోరాడవలసి ఉన్నది. గొప్ప ప్రవక్త ఏలియా కూడా ఒకానొక సమయములో ఒంటరితనములో మరణించుట మేలని తలంచాడు. దేవుడు తన కొరకు ఇంకా 7,000 మంది విశ్వాసులైన సేవకులు ఉన్నారని ఏలియాకు తెలియజేశాడు. దుష్టత్వము పైన మనము చేసే పోరాటములో మనము ఒంటరి వారమని, ఏకాకులమని తలంచుటకు వీలు లేదు. దేవుడు మనతో దుష్టుని పైన పోరాడునని మరువరాదు. ఒంటరితనములో పడినప్పుడు ఇతర విశ్వాసుల సహాయమును ఆశించుట కూడా అవసరము. కీర్తనాకారుడు కూడా తన ఒంటరితనములో బాధపడుచు భక్తిగల విశ్వాసులు ఈ లోకములో ఇక లేరేమోనని తలపోయుచున్నాడు. అది మనం 2వ వచనము నుండి 4వ వచనములో చూడగలము. అబద్ధములు, ఇచ్చకములాడు పెదవులను గురించి ప్రస్తావించబడినది. కొన్నిసార్లు అబద్ధములు అంత ప్రమాదకరము కాదని, మరియు అవి కొన్ని సందర్భాలలో సహాయకరమని తలంచే ప్రమాదమున్నది. అయితే దేవుడు అబద్ధములను, ఇచ్చకములను, బింకములను సహించడు. అవి దేవునికి వ్యతిరేకము. నాలుకే మానవునికి ప్రధాన శత్రువు. అది చిన్నదైనప్పటికీ గొప్ప ప్రమాదములను తెచ్చిపెట్టును అని యాకోబు భక్తుడు తన పత్రికలో 3వ అధ్యాయం 5వ వచనములో సెలవిచ్చాడు. మన నాలుకను అదుపులో ఉంచుకొనుట అత్యవసరము. దేవుడు బాధననుభవించు వారి పక్షమున ఉన్నాడు. బాధపడు వారికి చేయబడిన బలాత్కారమును బట్టి దరిద్రుల నిట్టూర్పులకు రక్షణ కలుగజేయునని దేవుడు తెలియజేయుటలో, దేవుడు ధనికులకు, దరిద్రులకు, బాధితులకు ఆశ్రయ దుర్గముగా ఉండునను భావన దళిత దైవ శాస్త్ర దృక్పథమునకు సహాయపడుతున్నది. బలహీనుల ఎడల, అవసరతలో ఉన్నవారి ఎడల దేవుడు శ్రద్ధ కలిగి ఉన్నాడు. అణగద్రొక్కబడిన వారికి, బాధితులను, నిస్సహాయులను, దళితులను, దరిద్రులను ఆయన రక్షించదనని వాగ్దానము చేయుచున్నాడు. బాధించు వారిని, అణిచివేయు వారిని దేవుడు శిక్షించును. దేవుని యందు విశ్వాసముంచిన మనము దీనులు, దరిద్రులు, బాధితుల ఎడల శ్రద్ధ వహించాలి. దేవుని మాటలు ఎంతో పవిత్రమైనవి. 6వ వచనములో రాయబడిన విధంగా అవి తప్పిపోవుటకు వీల్లేదు. నమ్మకత్వము అలాగే సత్యము ఎంతో విలువైనది. అనేక మంది ప్రజలు అబద్ధములు, ఇచ్చకములు, బింకములాడుచు మోసపరచుటకు అలవాటు పడుచున్నారు. రాజుగా దావీదు అట్టి వారి నుండి చెడు అనుభవము తప్పక చవి చూసి ఉండవచ్చు. దేవుని మాటలు నమ్మదగినవి, అవి అత్యంత పవిత్రములు మరియు సత్యమునై ఉన్నవి. దేవుని వాక్కులు పుటము వేయబడిన వెండి లాంటివి.
వాటిలో మలినము ఉండుటకు వీలు లేదు. గనుక దేవుని మాటలను, వాక్యములను శ్రద్ధగా వినాలి. అటువంటి కృప, ధన్యత దేవాది దేవుడు, పరిశుద్ధ దేవుడు అనుగ్రహించి దేవుని పవిత్ర వాక్కులను ఆలకించే మనస్సును, పాటించే ప్రవర్తనను ప్రసాదించి దీవించునుగాక. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్.